పై ప్రాణుల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకు ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు మోషే యాజకుడు ఎలియాజరును ఇశ్రాయేలు మోయాబు మైదానములలోను యెరికో యొద్దన యోర్దాను దగ్గర నుండగా జనసంఖ్యను చేయడానికి వారితో చెప్పారు. పిలగతించిన దినాల్లో విన్న మాటల నుంచి మనం కొనసాగింపుగానే సంఖ్యాఖండంలో వెళ్తున్నాం. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. తెలిసిన మాటల నుంచి ఈ సంఖ్యాఖండం అంటేనే ఇజ్రాయేల్ యొక్క సంఖ్య. మొదటి భాగానికి మనం పెట్టుకున్న మా పేరు ఏంటంటే, అర్థం అవడానికి మనం పెట్టుకున్న మాట ఏంటంటే, సీనాయి పర్వతం నుంచి వారు బయలుదేరుతున్నారు. సిద్ధపడి కలిగడానికి మొదటి భాగంలో మొదటి 9 అధ్యాయాలు, 10వ అధ్యాయం నుంచి 33 వరకు రెండవ భాగం దాన్ని వారు ఏంటంటే మోయాబు సరిహద్దు వరకు వెళ్తూ ఉంటారు. ఆ మోయాబు సరిహద్దు వరకు వారి జీవన విధానం, వారి యొక్క జనాంగం, వారి యొక్క బ్రతుకు తీరు ఆ రెండవ భాగంలో కనబడుతుంది. 10వ అధ్యాయం నుంచి 33 వరకు. మూడో భాగం 34 నుంచి 36 వరకు మనకు కనిపించే మాట ఏంటంటే, దేవుడు వారికి ఇచ్చే సూచనలు, సలహాలు, వారి ఆజ్ఞలు. అంటే యోర్దాను సరిహద్దులో ఉండగా పాలు ప్రపంచ దేశానికి వెళ్ళకంటే ముందుగా దేవుడు వారితో మాట్లాడుతున్న సూచనలు, ఆజ్ఞలుగా మనం చివరి భాగంలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం రెండో భాగంలో ఉన్నాము. గతించిన వారంలో మనం విన్న మాటలు, వారికి ఒక జనాంగాలు, 3 జనాంగాలు ఎదురుగా వచ్చాయి. అందులో వచ్చిన దాంట్లో మొట్టమొదటిది ఏదోమీయులు అన్నాం. తర్వాత వచ్చిన వారు ఎవరు? అమోరీలు వచ్చారు. అలాగే తర్వాత వచ్చిన వారు మిద్యానీయులు ఉన్నారు. వీరి గురించి దేవుడు చెప్పిన మాటలు మనకు బాగా తెలుసు. మనం విన్న మాటల నుంచి కొన్ని మాటలు విన్నాం. 25వ అధ్యాయంలో దానికి వెళ్ళకంటే ముందుగా అక్కడ ఒక ప్రవక్తను మనం చూస్తున్నాం. ఆ ప్రవక్త చెప్పిన మాటలను బట్టి బాలాకు తీసుకున్న నిర్ణయాలు, దాన్ని బట్టి ఇశ్రాయేలుకు ఒక గొప్ప తెగులు వచ్చింది. అదే 26వ అధ్యాయం మొదటి వర్షంలో చూస్తున్నాం. తెగులు నిలిచిపోయిన తర్వాత అంటున్నాం. ఆ తెగులు బట్టి ఇంచుమించు 24,000 మంది హతులైపోయారు. తెగులు వచ్చిన కారణం బట్టి 24,000 మంది హతులైపోయారు. దానికంటే ముందుగా ఇంకా సంఖ్యాఖండం అంటే ఒక మాటలు చెప్పాలంటే సనగడమే ఎక్కువ కనబడుతూ ఉంటుంది. దానివల్ల సనిగి చాలా మంది హతులైపోయారు. ఆ మోషే ఆహారాలకు వ్యతిరేకంగా సరిగిన వారు ఉన్నారు, దేవుడు తీసుకున్న నిర్ణయాలకు సరిగిన వారు ఉన్నారు, ఒకసారి అధికారం కోసం సరిగిన వారు ఉన్నారు, ఒకసారి నీళ్ళ కోసం సరిగిన వారు ఉన్నారు, ఒకసారి ఆహారం కోసం సరిగిన వారు ఉన్నారు. ఇలా ఆయన మోషే గారు పెళ్లి చేసుకుంటే వారి కుటుంబం సరిగిన వారు ఉన్నారు. ఇలా ప్రతిసారి జరుగుతూ ఉంటే సరిగిన ప్రతిసారి కొంతమంది హతులైపోతున్నారు. అందుకనే మొదటి భాగంలో మనకు అనుకున్న మాట ఏంటంటే, సంఖ్యాకాండం అంటేనే సంఖ్యానం. ఇశ్రాయేలు సంఖ్యను లెక్కించుకున్నప్పుడు 20 సంవత్సరాలు పైబడి లెక్కించారు. వారి కాల్బలం ఎంత అంటే, మొదటి సంఖ్యలో మనం జ్ఞాపకం చేసుకున్న మాటలన్నీ 6,03,550. ఇది మొదటి సంఖ్య. అంటే వారి కాల్బలము అన్నాడు, అంతే కదండి. మొదటి సంఖ్యలో వారి కాల్బలము 6,03,550 అన్నాడు. అందుకని ప్రతిసారి మనం ఎందుకు ఆ మాటను అండర్లైన్ చేసుకోవాలనే మాటకు మళ్ళీ ఇక్కడ 26వ అధ్యాయం స్టార్టింగ్ లోనే చెప్తున్న మాట ఏంటంటే, తెగులు నిలిచిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ అంటున్న మాట ఏంటంటే, ఆ మోయాబు మైదానంలో నిలిచిపోయారు. ఇప్పుడు మోయాబు సరిహద్దు వరకు వెళ్తారు. 33వ అధ్యాయం మోయాబు సరిహద్దు వరకు వెళ్తారు. ఈ ప్రయాణం రెండవ భాగంలో, ఆ రెండవ భాగంలో ఉన్న కాబట్టి మోయాబు సరిహద్దు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ దేవుడు కొన్ని సూచనలు చేస్తున్నాడు. యోర్దాను దాటకంటే ముందు, యోర్దాను దాటితే ఆటోమేటిక్ గా వాళ్ళ తెగులు ప్రపంచ దేశాలకి వారు చేరుకున్నట్టే. అందుకనే మొదటి సంఖ్యలోనే 6 లక్షల కాల్బలం ఉన్న వారు ఇంచుమించు 30 నుంచి 25 లక్షల జనాంగం అంటున్నాం ఇజ్రాయేల్ సమాజం. వారితో పాటు అన్ని జనాంగం కూడా ఉన్నారనే విషయం గతించిన దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుని మనకు తెలిసిన విషయమే. ఇలా వెళ్తున్న తరుణంలో చాలా మంది తెగులతో చనిపోతున్నారు. మొదటి అధ్యాయంలోనే 24,000 మంది చనిపోయారు ఒక తెగులు వచ్చిన దాన్ని బట్టి. ఇప్పుడు చాలా మటుకు తెగుళ్ళు వస్తున్నాయి. దేవుడు సర్పాలను పంపిస్తున్నాడు. ఇవన్నీ అలాగే భూమి దాతనాగరంలో మా సమూహాన్ని కూడా మృంగి వేసిన సందర్భం కూడా తెలుసు. అంటే చాలా మంది హతులు అవుతున్నారు, అగ్ని వస్తుంది, ఇలా అందరూ చనిపోతున్న తరుణంలో మరి సంఖ్య అలాగే ఉంటుందా? ఉండదు కదా. అందుకని మళ్ళీ సంఖ్య లెక్కించబడి, ఎందుకు లెక్కించబడి ఈ దరిదాపులు వచ్చేసారు. ఈ సరిహద్దు దాటితే పాల్గొన్న ప్రపంచ దేశం. మరి ఎంతమంది ఉన్నారు? వారు ఎంతమంది ఉన్నారు? వారికి భూభాగాన్ని పంచాలి కదా. మరి ఏ గోత్రంలో ఎంతమంది ఉన్నారు? పెద్దోడి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? రోగని గోత్రంలో ఎంతమంది ఉన్నారు? అలాగే చిన్నోడైన బెన్యామీను గోత్రంలో కూడా ఎంతమంది ఉన్నారు? మరి దాన్ని కూడా లెక్కించాలి కదా. దీని కొరకు మళ్ళీ సంఖ్య రాయమంటున్నాడు. ఎప్పుడు తెగులు నిలిచిపోయిన తర్వాత, అంతవరకు తెగులు కనబడ్డాయి. తెగులు నిలిచిపోయిన తర్వాత ఇప్పుడు అంటే శేషించిన జనం గురించి మాట్లాడుతున్నాడు. అవును కదండి. అప్పుడు లెక్కించమన్నప్పుడంట ఎలాంటి సూచన చెప్పాడంటే, ఆ తెగులు పోయిన తర్వాత సంఖ్యలో కూడా కాబట్టి 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం గల వారిని లెక్కింపబడని మోషేకును ఐగుప్తు నుండి వచ్చిన ఇశ్రాయేలును ఆజ్ఞాపించినట్లు ప్రజలు మోషే గారు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు కూడా ఏంటంటే 20 సంవత్సరాలు పైబడిన వాడే లెక్కింపబడాలంట.
అలా లెక్కించినప్పుడు పిల్లల గోత్రాల ప్రకారము ఇక్కడ మనకు సంఖ్య కనబడుతూ ఉంటుంది. అందులో కొన్ని మాటలు మాట్లాడతారు. 50 వర్షం చూడండి పిల్లల. ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు 6,10,730 మంది. సరిపోతుందా? ఇప్పుడు మనం చూడండి పిల్లలు, అదే మళ్ళీ మాట్లాడుతున్నాం. అంటే ఓవర్ అక్కడ నుంచి ఆ 2వ వర్షం చివరి 3వ వర్షం నుంచి కింది భాగం చదువుతూ ఉంటే ఇక్కడికి వచ్చే వరకు వెళ్ళి వాళ్ళ లెక్క చొప్పున 50 నుంచి వచ్చేవరకు వెళ్ళి ఎంతమంది ఉన్నారు? మళ్ళీ 6,10,730 మంది. 6,10,730 అంటే ఎంతండి? 6,10,730 అంటే 6,10,000 అన్నారు. 1000 అంటే అదొక 730. 6,01,730. అప్పుడు లెక్కించినప్పుడు ఎంత? మొదటి అధ్యాయంలో 6,03,550. ఇప్పుడు లెక్కిస్తే తగ్గారా ఎక్కారా? తగ్గారు, అంతే కదండి. 3,000 అప్పుడు, ఇప్పుడు 1,730. ఇప్పుడు అంటే అప్పుడు తెగులు వచ్చినప్పుడు మరి అంతకుముందే 24,000 మంది పోయారు కదా మొదటి అధ్యాయంలోనే, అంటే ముందున్న అధ్యాయంలోనే. అంతకుముందు ఎంతో మంది పోయారు, అయినా సంఖ్య తగ్గట్లేదంటే ఒక మాట చూడండి పిల్లలు. 24వ వర్షం చూడండి పిల్లలు. 64వ వర్షం. మోషే ఆ అరణ్యంలో సీనాయి అరణ్యంలో మోషే ఆరోనులు సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు అంటాడు. ఇప్పుడు కొత్త లెక్క అన్నట్టు, అంతే కదండి. ముందు లెక్కించినప్పుడు 6,03,550 అయితే ఇప్పుడు 1,730. 6,01,730. ఈ సంఖ్య వేరు, ఆ సంఖ్య వేరు. ఇప్పుడు లెక్కించినప్పుడు ముందున్న తరంలో ఈ ఒక్కరు కూడా ఇందులో లేరట. అందుకు ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే ఎలానగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోతులని యెహోవా వారి గురించి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అంటే మళ్ళీ ప్రజా సంఖ్య, అంటే అందుకని అన్నా కదా సంఖ్యాకాండం అంటే 40 సంవత్సరాల చరిత్ర. ఈ 40 సంవత్సరాల్లో ఎదిగిన వారి గురించి మాట్లాడుతున్నాడు, అంతే కదండి. లెక్కించినప్పుడు 20 సంవత్సరాలు పైబడి లెక్కించేశారు. ఈ అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నారు. 40 సంవత్సరాలే ఎందుకు ప్రయాణం చేస్తున్నారంటే ఒక బలమైన మాట, మనకు ఆధారం ఉన్న మాట. ఎందుకు వీళ్ళిద్దరే మిగిలారు, మిగతా మంది కోల్పోయారంటే వేగు చూడడానికి వెళ్ళిన వారు 12 మంది. 12 మంది వెళ్ళిన వారు 40 రోజులు సంచరించి వచ్చారు. తీసుకొచ్చిన చెడ్డ సమాచారం బట్టి ఆ 10 మంది, అలాగే వారితో ఉన్న జనసమూహం అంతా 6,03,550 బదులు మనం 48 అనుకుందాం, అంతే కదా. ఇద్దరు మిగిలిపోయారు, అవంతా కూడా పోయారు. ఒక్కడేనూ లేడంటున్నాడు, వీరిద్దరు తప్ప. ఇప్పుడు 40 ఏళ్లలో ఈ చాలా మంది పెరిగిపోయారు. ఎంతమంది పెరిగిపోయారంటే 20 సంవత్సరాలు పైబడిన వారు 6,01,730 మంది పెరిగిపోయారు. ముందు సంఖ్యలో ఉన్నవారు వేరు, ఈ సంఖ్యలో ఉన్నవారు వేరు. అందుకనే దేవుడు ఒక మాట అంటున్నాడు. అదే సంఖ్య మన పర్టికులర్ గా ఒక్కొక్క మాట రాస్తున్నప్పుడు అంటే మనం అండర్లైన్ చేసుకున్న మాట ఏంటంటే దేవుడు అన్నింటిలో పర్టికులర్ గా ఉంటాడు. ఆయన విషయంలో ఏంటంటే ఇంకా దానిలో తిరుగులేదు. అందుకని అంటాడు వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోతారని యెహోవా వారి గురించి సెలవిచ్చాడు. కాబట్టి వారందరూ చనిపోయారు. ఇక్కడికి వచ్చేసరికి 26వ అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ ప్రజా సంఖ్య రాస్తారు. లెక్కింపబడిన వారు ఈ కొత్త సంఖ్యలో పాత వారు ఇద్దరే ఉన్నారు. మిగతా వారందరూ కూడా హతులైపోయిన విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని అక్కడ ఒక మంచి మాట అంటాడు కూడా. 9-10 వర్షంలో అంటాడు, ఆ సమూహపు వారు మృత్యు నొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినప్పుడు భూమి తన నోరు తెరచి వారిని కోరహు మునికి వేసినందున వారు దృష్టాంతమై అయితే కోరహు కుమారులు చావలేదు. ఈ 26వ అధ్యాయం మనకు ఇన్ఫర్మేషన్ దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే కోరహు కుమారులు చనిపోలేదు అనే మాట తీసుకుని వస్తున్నాడు. ఈ తర్వాత మనకు చాలా గ్రంథాలు కనబడుతుంది. దినవృత్తాంతాలు కనబడతారు, ద్వితీయోపదేశ గ్రంథాలు కనబడతారు, అలాగే కీర్తనలో కూడా వారు కీర్తనలు ఎత్తి కనబడతారు. ఇంకా మాట్లాడుకుంటే ఇంకా ఖండాలు కూడా కనబడుతుంటారు. వారు ద్వారపాలకులుగా ఒక మంచి విభాగం, ఒక మంచి డిపార్ట్మెంట్ ని వారు లీడ్ చేస్తూ ఉంటారు. సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఎవరు ద్వారపాలకులు అంటే అక్కడ నిలబడి ఎవరు ప్రత్యక్ష గుడారంలోకి వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని కోరహు కుమారులే ఆ పాత్రను పోషిస్తూ ఉంటారు. అంటే వారు కోరహు కుటుంబం అంతా కూడా చనిపోలేదు, అందులో కుమారులు చనిపోలేదన్న వార్త ఇక్కడ 26వ అధ్యాయంలో మనకు దేవుడు లీకింగ్ చేశాడు. మనకు కనిపించిన మాట ఏంటంటే అక్కడ ఉన్న సంఖ్య వేరు, ఇక్కడ ఉన్న సంఖ్య వేరు. అందులో చాలా మట్టుకు చనిపోయారు. ఈ కొత్త సంఖ్యలో కూడా వయసులో పెరిగిన వారు ఎంతమంది ఉంటే 6,01,730 మంది కొత్త సభ్యులు కనబడుతున్నారు.
దేవుడు మళ్ళీ లెక్కించుకోవడం కారణం ఏంటంటే ఈ స్వాస్థని వారికి పంచిపెట్టాలనుకుంటున్నాడు కాబట్టి. 27వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఆవిడ బాగా కనబడుతుంది. మళ్ళీ ఇంకో మాట మీరు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఈ 57వ వచనం నుంచి 22 వరకు 61, 22 వరకు ఇక్కడ మన కహాతు కుమారుల గురించి మాట్లాడతాడు. అందులో మనకు మోషే గారి తల్లిదండ్రుల ప్రస్తావన కూడా తీసుకుని వస్తూ ఉంటాడు. 27వ అధ్యాయంలో మొదటి భాగంలోనే కొన్ని మాటలు మన జ్ఞాపకం వస్తాయి పిల్లలు. 27వ అధ్యాయం మొదటి భాగం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహేదు కుమార్తెలు వచ్చింది. సెలోపెహేదు ఏసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుడై ఉండెను. అతని కుమార్తెల పేర్లు వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను యాజకుడిని ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యంలో మరణమాయను. అతడు కోరవు సమూహంలో అనగా యెహోవాకు విరోధంగా కూడిన వారి సమూహంలో ఉండలేదు కానీ తన పాపమును బట్టి మృతి నొందిన. సరిపోతుంది. ఈ భాగంలో మనకు సెలోపెహేదు కుమార్తెలు కనబడుతున్నారు. ఎంతమంది కుమార్తెలు అంట? 5. వీరి గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం పిల్లలు. 26వ అధ్యాయంలో సంఖ్యను మళ్ళీ రాయించేశాడు. దాంట్లో కోరవ కుమారులు చనిపోలేదని వార్త తీసుకుని వచ్చాడు. అలాగే వారి యొక్క సంతతి మోషే ఆరంలో కుటుంబం గురించి చెప్పేశాడు. సంఖ్య గురించి ప్రస్తావించేశాడు. బ్రతికిన వాళ్ళు ఆ తరంలో బ్రతికిన వాళ్ళు 2 గురించి ప్రస్తావన తీసుకొస్తూ 27వ అధ్యాయం స్టార్టింగ్ లో నన్న మాట ఏంటంటే వారు ప్రజా సంఖ్య రాశారు బాగానే ఉంది కానీ మా తండ్రికి కుమారులు లేరు కదా, మేము 5 కుమార్తెలను, మరి మా సంఖ్య రాయట్లేదు ఏంటి మోషే గారు అని సర్వ సమాజం ఎదుటకు వెళ్ళారు. ప్రత్యక్ష గుడారం ఎదుటకు వెళ్ళి ఇంత ధైర్యంగా ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. యాజకుడి దగ్గరికి, మోషే దగ్గరికి, సర్వ సమాజం ఎదుటకు వెళ్ళి మాకు 5 కుమార్తెలు ఉన్నాం మేము మా తండ్రికి. అతడు చనిపోయాడు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు కోరవ కుటుంబంలో ఉన్నట్టుగా కోరవ అంటే ఆ సంబంధిత ఆ బృందంలో వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోలేదు. పాపను బట్టి వెళ్ళిపోయాడు. ఆ తరంలో చాలా మంది చనిపోయారు కదా, ఆ తరంలో మా తండ్రి గారు కూడా చనిపోయారు. కానీ మరి 5 కుమార్తెలు ఉన్నాం కదా, మరి ఆ ప్రజా సంఖ్యలు దాఖలు చేసుకోవట్లేదు. అందుకని మనం మాట గుర్తుంచుకోవాలి కదా. సంఖ్య రాసినప్పుడు 20 సంవత్సరాలు పైబడిన వారిని రాసుకున్నారు. అది కూడా మగవారిని మాత్రమే లెక్కించేశారు. లెక్కింపబడిన వారిలో స్త్రీలు ఉన్నారు, 20 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు ఉన్నారు, అలాగే చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఇంకా అన్ని జనంగా ఉన్నారు. ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే 30 లక్షల కాలుబలం అన్నాం ఆ రోజులో. అంత జనాంగం అంతగా తరలి వస్తుంటే ఈ తర్వాత లెక్కలో అక్కడ మళ్ళీ లెక్కించినప్పుడు ఈ పురుషులు మాత్రం లెక్కిస్తున్నారు, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు లెక్కిస్తున్నారు. మరి మాకు మా తండ్రికి అన్న కానీ తమ్ముడు కానీ లేదు కాబట్టి, కుమారుడు లేదు కాబట్టి ఇప్పుడు మేము 5 ఎక్కడ ఉండాలి, మీరు స్వాస్థ్యాన్ని పంచబోతున్నారు, మమ్మల్ని లెక్కలోకి తీసుకోవట్లేదు. కానీ ఆ పరిగాలకి తీసుకురావడానికి మోషే ఎదుటను సర్వ సమాజం ఎదుటను ప్రార్థన యాజకుడు ఎదుటకు వీరు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడుతున్నారు. స్త్రీలైనా కూడా నిలబడి అడిగినప్పుడు వెంటనే మోషే గారు యెహోవా సన్నిధిని ప్రార్థించినట్టు కనబడుతుంది. వారు ఆ ప్రార్థన వినగానే, మోషే గారి ప్రార్థన వినగానే దేవుడు కూడా ప్రతిస్పందిస్తాడు. వారి యొక్క మనవి మంచిది, ఎందుకంటే యుక్తమైంది. వారు చెప్తున్నారు కదా నిజమే, మరి కుమారుడు లేనంత మాత్రం మన స్వాస్థ్యం ఇవ్వకపోతే ఎలా ఉంటుంది, 5 కుమార్తెలు ఎలా ఉంటారు? మరి ఇక్కడ మాట ఏంటంటే మనష్య యోసేపు కుమారుడైన మనష్య వంశస్థులలో సెలోపెహేదు కుమార్తెలు అంటున్నాడు. మోషే గారు పంచిచ్చినప్పుడు అంటే ఆ తర్వాత యోసేపు గారు పంచుతారు అనుకోండి. మోషే గారు పంచకంటే ముందుగా ఇప్పుడు యోసేపు గారి కంటే స్వాస్థ్యం రావాలి. యోసేపు గారి కుమారులకు ఎందుకు వస్తుంది? యోసేపు గారు ఆ 12 మంది కుమారులలో ఒకడు కాబట్టి అతనికి స్వాస్థ్యం రావాలి. మరి మనష్షే ఎవరు కుమారుడు? యోసేపు గారి కుమారుడు. ఈయనకి ఎందుకు స్వాస్థ్యం వస్తుంది? మరి లెవెల్ తీసేస్తారు, అదొకటి వెళ్ళిపోయింది. ఎందుకు ఈయనకే వస్తుంది? ఇప్పుడు రూబేన్ గారికి రావాలి, అలాగే 2 పాలు ఇస్తారు. ఎందుకంటే యాకోబు దగ్గర యోసేపు పెరగలేదు కాబట్టి. అందుకనే యాకోబు గారు ఏమంటే నీకు 2 పాలు ఇస్తాను, నీ బాల్యం నా దగ్గర ఉంది కానీ మిగతా వయసు అంతా కూడా నా దగ్గర లేవు కాబట్టి నాకు కలిగే పనులు నీకు ఆ గోత్రాలు లెక్కిపడినప్పుడు 2 కుమారులని ఎఫ్రాయిము మనష్షును అక్కడ పెట్టేస్తాడు. అందుకని వీరు కూడా స్వాస్థ్యం పొందుకోవాలి. అందులో మాకీరు ఇంటి గురించి కూడా మనము రాను రోజులు మనం వింటూ ఉన్నాం, గ్రంథాలు మనం చూస్తూ ఉంటాం మాకీరు గురించి. ఈ మాకీరు ప్రస్తావన ఎక్కడ వస్తుందంటే ఈ మెఫీబోషెత్ అనే ఆయన కుంటివాడై ఉంటాడు. అక్కడ కుంటివాడు ఆయన మాకీరు ఇంట్లో ఉంటాడు. ఆ సందర్భం మనకు కూడా బాగా తెలుసు. మాకీరు ఇంటిలో ఉంటాడు. ఈ మాకీరు కుటుంబీకులలో సంబంధించిన మునిమనవాడంట మాకీరు మునిమననే ఉండేను. అతని కుమార్తెల పేరు గురించి చెప్తున్నాడు. వారు వచ్చారు, మాకు కూడా స్వాస్థ్యం కావాలని అన్నాడు. వెంటనే దేవుడు వారికి కూడా స్వాస్థ్యం ఇవ్వమని పంచిపెట్టమని మోషే గారితో చెప్తూ ఉంటారు పిల్లలు.
చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి బలమైన సమాజం ఎదుట ఇంటికి బయటికి రావడానికి స్త్రీలు సర్వసాధారణంగా ఆ రోజులు వారికి చాలా తక్కువ. ఇక్కడ యెహోవా కుటుంబంలో నుంచి అంటే మోషే గారి యొక్క అక్కగారు బయటకు వస్తుంటారు. వారితో పాటు చాలా మంది స్త్రీలు సపోర్ట్ చేసేట్టుగా ఉంటారు, తమ్ముడు వాయిస్తూ పాటలు పాడినట్టుగా. మళ్ళీ స్త్రీల ప్రస్తుతం అక్కడ కనిపించదు. కానీ ఇక్కడ వీరు 5 కుమార్తెలు సమాజం మీదకి వచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి యాజకులతో మాట్లాడినట్టుగా కనబడుతుంది. వారు కోరుకున్న విన్నపం యుక్తమైనది కాబట్టి వారికి కూడా స్వాస్థ్యాన్ని ఇవ్వాలి, వారిని కూడా పరిగణలోకి తీసుకోమని దేవుడు సెలవిచ్చినట్టుగా 27వ అధ్యాయం మనకు కనబడుతూ ఉంటుంది పిల్లలు. ఇంకా మనం మాట్లాడుతూ ఈ చివరి భాగంలో ఆ అధ్యాయంలోనే 12వ వచనం నుంచి కొన్ని మాటలు చూడగలరు. మరియు ఇట్లను సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ళ యొక్క వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుపడుతుంది. ఆ నీళ్లు సీను అరణ్యం అందరికి ఆదేశమందున్న మెరీబనీలే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపర్లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉన్నటకు సమర్థుడై ఉండవలను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలవబెట్టి ఆజ్ఞయము అతని మాట వినట్లు అతని మీద నీ గంటలో పంపవచ్చును. యాజకుడిని ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని పూరీము తీర్పు వలన అతని కొరకు విచారించాడు. సరిపోతుంది పిల్లలు. ఇక్కడ ఒక సందర్భాన్ని ప్రస్తావిస్తున్నాడు. అంటే మోషే గారు వెళ్ళిపోతున్నారనే వార్త దేవుడు అతనితో చెప్పేస్తున్నాడు. మోషే గారు ఇక మీ పయనము మీరు ముగించుకోవాల్సిందే, మీ కాలము గతించిపోతుంది. ఇక్కడ ఒక మాట అన్నాడు దేవుడు ఏంటంటే, మీ అన్నగారు చనిపోయినట్టుగా మీరు కూడా వెళ్ళిపోతారు. ఎందుకు ఆ సందర్భాన్ని కూడా మళ్ళీ ప్రస్తావన తీసుకొస్తున్నాడు. మేరీబా జలముల గురించి మాట్లాడుతున్నాడు. మోరీబా జలముల గురించి అక్కడ మీరు వెళ్ళిపోతున్నారనే మాట అనగానే మోషే గారు అయ్యారని కొంత కాలం ఉంచితే బాగుంటుందని అనుకోలేదు. అతను మంద గురించి చింతిస్తున్నాడు, సమాజం గురించి చింతిస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను కదా, వీరికంటే ఒక నాయకుడు ఉండాలని మాట్లాడుతున్నాడు. మరి అందరు వెళ్ళిపోతున్నారు కదా, ఇదంతా కూడా తరం అంతా కూడా తెలిసిన వారు ఉండాలి కదా. అంటే మనకి ఎప్పుడు వింటున్న మాటలు, ఎక్కువగా వింటున్న మాటలు, అక్కడ బ్రతికిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? యెహోషువ కాలేబు ఇద్దరు కనబడుతున్నారు. అందుకనే దేవుడు మాట ఏంటంటే, నీ తర్వాత అక్కడ ఎవరున్నారంటే యెహోషువ ఉన్నాడు. అతను ఆత్మ పొందినవాడు, అతన్ని సమాజం ఎదుట నిలబెట్టము, యాజకుడి ఎదుట నిలబెట్టము అనే మాట దేవుడు సెలవిచ్చినట్టు కనబడుతుంది. ఇక్కడ ఒక మాట, ఈ 2 అధ్యాయంలో నాకు బాగా నచ్చిన మాటలు అనేది 26వ అధ్యాయం చివరి భాగము, 27వ అధ్యాయం ఈ చివరి భాగంలో మనకు ఒక మాట గుర్తుకొస్తుంది. అంటే సమాజము అంతా కూడా నశించిపోతుంది. అందులో నశించిపోయిన వాళ్ళు తరం నశించిపోయినా కూడా ఇద్దరు శ్రేష్ఠులుగా జ్యేష్ఠులుగా బ్రతుకుతున్నారు. అందరు ప్రపంచం అంతా ఒకవైపు, ఇద్దరి యొక్క విధానము ఒకవైపుగా కనబడుతుంది. వారిని నడిపించే నాయకుడు వారికంటే బలంగా నిలబడ్డాడు మోషే, అహరోనులు. అంతా అయిపోయినా కూడా తరాలు గతించిపోయినా కానీ జనరేషన్ మళ్ళీ డెవలప్ అవుతుంది. మనం అనుకుంటాం ఏంటంటే నీతిమంతులు లేదు కాబట్టి పాపమంతా కూడా విస్తరించిపోయినా సమాజం ఎదగదేమో అనుకుంటామేమో, కానీ మళ్ళీ సమాజం ఎదుగుతూనే ఉంటుంది, లోకం విస్తరిస్తూనే ఉంటుంది. అలాంటి విస్తరిస్తున్న తరుణంలో కూడా నీతిమంతులు తన నీతిని కాపాడుకున్నారు. అలాంటి నీతిలో శేషించిన వారు ఇద్దరు కనబడుతున్నారు, యోగ్యులైన వారు, యెహోషువ, కాలేబు. ఈ ప్రస్తావన గురించి పౌలు గారు ఒక మంచి మాట ఉంటారు పిల్లలు. మాట చదువుకునే ముందుకెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం నుంచి కొన్ని మాట చదువుతారు. మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి తృప్తపరిచి భూలోకమునందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయా ఇశ్రాయేలును గురించి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారం సైన్యములకు అధిపతి ప్రభువు ఎడల సొదొమ వలె నగుదుము, గొమొర్రాను
పోలి ఉందము అంటారు సరిపోతుంది. ఈ భాగాన్ని యెషయా గారు కూడా మాట్లాడుతుంటారు 10వ అధ్యాయంలో. యెషయా గ్రంథంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ మాట గురించి మాట్లాడితే ఏమంటారు పిల్లలు, ఇశ్రాయేలు ఎంత ఉన్నారంట. ఆ మాట మనకు అర్థం అవడానికి ఒక మనకుంటే బిలాము సందర్భంలో బాలకు పలికిన మాట ఏంటంటే, వారు మిడతల వలె ఉన్నారు, నా భూభాగాన్ని అందరూ కూడా నాకి పడేస్తారు, వారు కనుక వస్తే నా దేశము స్వాస్థ్యంగా నాకు ఉండదు, అదే శ్రేష్టమైనందుకు నేను కోల్పోతానని భయంతోని బిలాము దగ్గరికి వచ్చిన సందర్భం మనకు బాగా తెలుసు. అంటే అంత బలమైన జనాంగము, అంటే అంత గొప్ప జనాంగమైనను ఇశ్రాయేలు అంత ఉన్నను శేషమే రక్షింపబడుతుందంట. ఆ మాట చూడండి పిల్లలు, అద్భుతంగా అనిపించింది కదా. ఆయన ఇశ్రాయేలు అంతా కూడా జనంగం ఉందంట, కానీ రక్షింపబడేవారంట శేషం గురించి మాట్లాడుతున్నాడు. శేషం అంటే మనకు అర్థమవుతుంది కదండి, అవును కదండి. డివిజన్స్ మనం వింటాం కదా ఎక్కువగా, అవును కదా. అందులో మిగిలిన శేషమే రక్షింపబడుతుందంట. సముద్ర ఇశ్రాయేలంత జనం ఉంటే ప్రయోజనం ఏంటి? శేషమే రక్షింపబడుతుందంట. 6,03,550 కాల్బలం ఎక్కడండి? దాంట్లో నుంచి ఇద్దరు దేవుని కొరకు నిలబడ్డారంటే ఇంకా పాల్గొన్న రోజు దేశాన్ని స్వతంత్రించుకొని కూడా లేదు. అప్పటికే 26వ అధ్యాయం వచ్చేసరికి చాలా మంది హతులైపోయిన సంఖ్య మళ్ళీ రాయబడుతుంది. మళ్ళీ రాయబడుతున్న సంఖ్యలో ఆ ముందున్న తరంలో ఎంతమంది ఉన్నారంటే ఇద్దరే ఉన్నారంట, శేషమే ఉన్నారు. అవును కదండి, ఇద్దరే ఉన్నారంట. ఇంకా సరిపోదు కుమార్తెల గురించి మాట్లాడు, మా తండ్రి కూడా చనిపోయాడు. అంటే చాలా మంది వారు చేసిన పాపాన్ని బట్టి చనిపోయారు, కానీ కౌరవ కుమారులతో పాటు అంటే కుటుంబంతో పాటు చనిపోయిన వాడు కాదు మా తండ్రి అని వారు కూడా సాక్ష్యం చెప్తున్నారు. ఏమండి, సమాజము చాలా మట్టుకు ఏంటంటే ఎక్కడైతే బలం ఉంటుందో, ఎక్కడైతే మాట నెగ్గుతుందో, లోకం చూడండి పిల్లల, పెద్ద పెద్ద సంఘాలు మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద సంస్థలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మిగతా అనేకమైన చూడండి పిల్లల, ఎక్కడైతే పెద్ద పెద్ద కంపెనీల వైపు మన దృష్టి ఉంటుంది. అలా అంతా చూసినా కానీ చాలా మంది అందులో నీతిమంతులు ఎంతమంది ఉన్నారు అంటే, ఆ రోజు 6 లక్షల కాల్బలంలో 2 లక్షలు పడినట్టుగా కొత్త మీదకి వచ్చిన తర్వాత కూడా ప్రభు అంటారు, వెంబడించేవారు చాలా మంది ఉంటారు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆతురపడేవారు చాలా మంది ఉంటారు, కానీ వారు ప్రయాసపడుతున్నారు, కానీ దాంట్లో అందరూ ప్రవేశింపరాదు, ఇరుకైన మార్గము అంటాడు. అందులో ప్రవేశించేవారు కొందరే అంటే మాట మాట్లాడుతున్నారు. పౌలు గారు మాట ఏంటంటే వారు ఇస్కరేణులు అంటున్నారంట, కానీ ఏం ప్రవేశము? అందులో ఇద్దరే లక్షల్లోకి వచ్చినట్టుగా కనబడుతుంది. ఆ తరుణం వరకు చాలా కాలం గర్భం తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కాలం గర్భంలో మన స్టోరీస్ అన్ని కూడా విన్నా, మనం యథార్థమైన గాథలు విన్నా, ఈ పాటికి ఇశ్రాయేలు ఒక స్వాస్థ్యం గురించి మనం మాట్లాడుకున్నా, కానీ చాలా మంది ఉన్నారు ఇంకనూ యూద మతంలోనే అవలంబించే వారు ఉన్నారు. కొంత మట్టుకే ప్రభువుని అంగీకరించి క్రీస్తుని వెంబడించే వారు ఇజ్రాయేల్లో కనబడుతున్నారు. అంటే శేషము చాలా తక్కువగా ఉంటుంది. ఈ రోజులో ఆలోచించండి పిల్లలు, పౌలు గారి గురించి మాట్లాడుతూ పౌలు గారు అన్న మాట కూడా ఏంటంటే, అయ్యా రోమిల్ గారు ఆ రోజున సంఘం గురించి యెషయా గారు కూడా అలాగే మాట్లాడేసి ఆ మాట కూడా చూడండి. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 19వ వర్షం నుంచి అతని అడవి చెట్ల శేషము కొంచెమగును, బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులను తప్పించుకున్న వారును తమను హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. ఈ 2 వర్షాల పైన వర్షమేమో ఆశ్రయం గురించి మాట్లాడుతూ కింది భాగాన 20వ వర్షాన్ని చివరిగా 22వ వర్షం 24వ వర్షం తర్వాత చదువుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. 21వ వర్షం నుంచి కిందికి మాట్లాడుతూ శేషము తిరుగును, యాకోబు శేషము తిరుగును, నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును, సమూల నాశనము నిర్ణయింపబడెను, నీటి ప్రవాహం వచ్చును. ఎలాగనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా. ఇంకా మాట సరిపోతుంది. ఈ మాట శేషం గురించి మాట్లాడుతూ ఇంకా ఆయన నియమించిన నాశనం అంటే సర్వలోకం మీదకి వస్తుందంట. అలా సర్వలోకం మీదకి వచ్చినప్పుడు పైన మాట ఇందాక చదువుకున్న మాట 20వ వర్షం చదివితే తిరిగి దేవుని వైపు నిలబడేవారు, తిరిగేవారు కొంతమంది శేషం అంటే ఉంటుందంట. ఏమంటే ఈ రోజుల్లో మనము మరణం మన మీదకి రావచ్చు, యుద్ధం మన మీదకి రావచ్చు. యుద్ధంలో ఆ డెబ్రిస్ పడో లేకుంటే ఇంటర్సెప్షన్ జరిగినప్పుడు ఆ ఏదన్నా ఆ పార్ట్ తగిలో ఆ బాంబు మన మీద పడో ఏదైనా జరగవచ్చు. రానున్న రోజుల్లో ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోవచ్చు. చాలా ఘనుడైన వాడు, జ్ఞానవంతుడు, యోగ్యుడైన వాడు అంటే ఒక మాట చెప్తున్నాడు. ఈ రోజు వైరల్ అయిపోతున్న మాట సోషల్ మీడియాలో ప్రభు రాబోతున్నాడంట. ఆయన ఒక వీడియో పోస్ట్ చేశాడు, అది అందరూ పోస్ట్ చేస్తున్నాడు. ఆయన ప్రపంచంలోనే జ్ఞానవంతుడు అంట, యోగ్యుడైన వాడంట. ఒక పోస్ట్ పెట్టేశాడు, ప్రభు రాబోతున్నాడు,
సమంత అంటే ఇక్కడికి ఇంకా నియంత్రణ అంటే ఎవరు ఉండరు, అంత కూడా సమానంతం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇది గొప్ప తక్కువ అనేది ఏముండదు, ప్రభు వచ్చిన తర్వాత అంతా కూడా నాశనం అయిపోతున్న మాట వైరల్ అయిపోతుంది. ఇలా ప్రభువే వచ్చాడు అనుకోండి, ఏమి అంటే సర్వమంతా కూడా నాశనం అయిపోతుండే, సమాజం అంతా కూడా నాశనం అయిపోతుంటే ఎవరు ప్రభు వైపు తిరుగుతురు? అందులో ఒకవేళ ఆ ఉగ్రత కనుక అందరి మీదకి వచ్చినప్పుడు ఎవరు తప్పిపోబడదురు? లోకస్వార్థలు అనే మాట ఏంటంటే ఇద్దరు తిరగలి విసురుదురు, ఒకరు మంచం మీద ఇద్దరు పడుకుందరు, అందులో ఒకరు ఎత్తపడుతురు. తిరగలి విసిరిన వాళ్ళు కూడా ఒకరు ఎత్తపడరు. మంచం మీద మన ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, మనం ఉన్నాం, మన భార్య అంటే మీ కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు ఉన్నారు. ఒకరు ఎత్తపడుతురు అన్న దగ్గర ఇంకొకరు మనతో పాటు నీ కుటుంబంలో నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలు నువ్వు ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతావు? ఒక మాట మన మనసులో ఉంచుకుంటే లోకస్వార్థలు మన పదవాధ్యము ఆ భాగాల్లోనూ చివరి భాగాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అయ్యా కొందరే ఆయన వెంబడిస్తారు, కొంతమంది ప్రవేశిస్తారు, చాలా మంది ప్రవేశింప జీవితులు అనే మాట మనం వింటూ ఉంటాం. ఇంకా ఆయన వచ్చినప్పుడు రక్షణను నేను కనుగొంటున్నా, విశ్వాసాన్ని నేను కనుగొంటున్నా అనే మాట ప్రభు చెప్తున్న మాటలు మనం వింటూ ఉంటాం. పిల్లలు అనుకుందాం, పిల్లలు అందరూ ఎత్తబడుతూ ఉంటే ఎవరన్నా ఒక్కరు విడబడతారు అనుకుంటు మన కుటుంబంలో. అంతమంది 6,03,550 మా కాల్బలంలో అందరికి కోల్పోయారంట. యెహోషువ తన కుటుంబంలో వారిని కూడా కోల్పోయి ఉంటాడు కదా, పైబడిన వారు అతనికంటే పైబడిన 20 సంవత్సరాలు పైబడిన వారు ఆయన కోల్పోయి ఉంటాడు బహుశా. అంతకు ముందు ఇప్పుడు సెలవు కుమార్తె తన తండ్రిని కోల్పోయాడంట. కోరవులాగా వ్యతిరేకంగా నిలబడినవాడు కాకపోయినప్పటికీ తన పాపను బట్టి అక్కడ కాలగర్భంలో కలిసిపోయారట. ఎందుకు తప్పుదేమో 40 సంవత్సరాలు ఎందుకు తిరిగారనే మాటకు 40 రోజులు సంచరించి వెళ్ళారు. వారు తీసుకొచ్చిన సమాచారం చెడ్డది కాబట్టే 40 సంవత్సరాలు వారు అరణ్య మార్గంలో ఉన్నారు. ఆ అరణ్య మార్గంలో 40 సంవత్సరాల్లో చాలా మటుకు ఇసుకరైనంత జనాంగము అంత కూడా కాలగర్భంలో కలిసిపోయారు, అరణ్యంలో నశించిపోయారు. శేషమే మిగిలింది. ఆ శేషమైన కానీ అశ్వరు చెరలకు వెళ్ళినప్పుడు కానీ, బబులోను సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు కానీ, నిన్వే పట్టణంలో మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు కానీ, తిరిగి వచ్చినప్పుడు శేషమే ప్రభు వైపు తిరిగారంట. అక్కడ సమాజం మీదకి, ప్రపంచం మీదకి నాశనం వస్తుంది కదా, ఎంతమంది దేవుని కొరకు నిలబడే వారు ఉన్నారు? ఆ నాశనం నుంచి తప్పించుకునే వారు ఎంతమంది ఉన్నారు? పిల్లలు మరణం మన మీదకి వచ్చిన కానీ దేవా నేను నీ కొరకు ఉన్నాను. ఆ రోజు 10 మంది తప్పుడు సమాచారం తీసుకొచ్చినా కానీ నేను యుక్తమైన సమాచారం తీసుకొచ్చానని యెహోషువ కాలంలో బట్టలు చింపుకొని మరి గంభీరంగా చెప్పినట్టుగా ఈ రోజు సమాజంలో దేవుని కొరకు నిలబడేవారు ఎంతమంది ఉంటారు? పిల్లలు మనం తాత్కాలికంగా ఆలోచిస్తాం. పిల్లలు నేనైనా అనుకోయినా కానీ అవసరం బట్టే మనం దేవుని కొరకు రక్షణకు వచ్చిన వారంగా మనం కనబడుతూ ఉంటాం. ఉపద్రవం అనేది మన మీద వచ్చిన తర్వాత అప్పుడు నిజాయితీ అనేది బయటకు వస్తూ ఉంటుంది. అందుకనే ఆ ప్రభావం వల్ల వచ్చినంటాడు ఆ మాట చూడండి పిల్లలు. 20వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును, సమూల నాశనము నిర్ణయింపబడెను, నీటి ప్రవాహం వలె వచ్చును అంటాడు పిల్లలు. అది అందరికీ నిర్ణయింపబడింది పిల్లలు. ఆ రోజు అశ్షూరులు దండెత్తి వచ్చినప్పుడు ఐగుప్తును నాశనం చేసి అశ్షూరులు వారి చేతికర బలంగా ఉన్నప్పుడు వారి గురించి నువ్వు భయపడవద్దు, ఇశ్రాయేలు భయపడవద్దు, వారిని కూడా నేను తరిమేస్తాను. వారిని తరిమినప్పుడు ఎలా ఉంటుందంటే ఇశ్రాయేలు చిన్న పిల్లలు వారు బ్రతికిన వారిని లెక్కించొచ్చట, చెట్లను లెక్కించినట్టుగా లెక్కించొచ్చట, అంటే తక్కువగా ఉంటాయి అంటున్నాడు. అలాగే మరి ఇశ్రాయేలు మీ మీద కూడా నిర్ణయం కాలంలో ఉగ్రత రాబోతుంది కదా, ఇది సర్వమానవుల మీదకి రాబోతుంది కదా, ఎంతమంది దేవుని వైపు తిరిగేవాళ్ళు? నీతి ప్రవాహం వస్తున్నాడు. సమాజం మారిన తర్వాత, కొత్త నిబంధనల ప్రభు వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం కదా సంఘం ఏ రీతి బలం పొందుకుందో ఆ రీతిగానే ప్రపంచం అంతా కూడా విస్తరించిపోతుంది. పాపం ఎంత విస్తరించినానో సమాజం చనిపోతున్నాను, ఇద్దరు నీతిమంతులు నిలబడుతున్నారు. మళ్ళీ అలానే జనరేషన్ ఆగిపోయిందంటే ఆగిపోలేదు, మళ్ళీ 6 లక్షల పైబడి సమాజం విస్తరించిపోయింది. అందులో కూడా దేవుని కొరకు నిలబడే శేషం ఎంతమంది ఉంటారు? పిల్లలు కాలగర్భంలో ఇది పాల్గొని కేరళ దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత యెహోషువ గారు చనిపోగానే త్వరితమైన కాలంలోనే దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను, అద్భుతాలని మరిచిపోయిన తరం పుట్టిందంట పిల్లలు. దేవుడి కంటే కూడా తెలియని తరం పుట్టేసిందంట. అంటే అంతవరకు చేసిన అద్భుతాలు కానీ, ఆశ్చర్యక్రియలు కానీ, ఆ ఉగ్రత కానీ, ఆ తెగుళ్ళు కానీ, విషయాలన్నీ కూడా ఏది కూడా తెలియదంట ఆ తరంకి, ఇశ్రాయేలు వారికి. దేవుడు మన జీవితంలో గొప్ప మేలు చేశారని మనం మాట్లాడుకుంటాం పిల్లలు. అదే యెషయా గారు ఒక పత్రికలు మాట్లాడితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము పౌలు గారు అన్న మాటను ఇక్కడ కూడా 1వ అధ్యాయంలో 9వ వచనం అంటాడు, సైన్యులకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలిపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానంగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశము చెవియొగ్గుడి. సరిపోతుంది.
ఈ రెండు మాటలు 10వ అధ్యాయం ఉన్న మాటలు ఈ మొదటి అధ్యాయం ఈ 9వ వచనంలో ఉన్న మాటలు రెండు కలిపి పౌలు గారు ఆ రోమ సంఘానికి మళ్ళీ పత్రిక రాస్తూ ఆ మాటను హెచ్చరిస్తున్నాడు. ఇసుక రేణులంత ఉంటే ఏం ప్రయోజనము, నిశ్శేషం రక్షింపబడుతుంది కదా. ఒకవేళ శేషం కనుక మనకు లేదనుకోండి, మనకు కూడా సొదొమ గొమొర్రా పట్టణాల వలె నాశనం అయిపోతాం, అలాగే ఉంటుంది అంటాడు. ఏమంటే సొదొమ గొమొర్రా 2 పట్టణాలు, దాంట్లో శేషం ఏమైనా మిగిలిందండి? ఏం మిగిలిందండి శేషం? లోతు గారి కుటుంబం మిగిలేదండి. లోతు కుటుంబం మిగిలింది కదా పిల్లలు. ఒక కుటుంబం నిలబడేది, దేవా నేను నీ కొరకు ఉన్నానని ఒక కుటుంబం బలంగా చెప్తుందంటే ఎంత గొప్ప భాగ్యం పిల్లలు. అద్భుతం కాదు? 2 పట్టణాలు, జంట నగరాలు అన్ని కూడా ఒకవైపు, దేవుని కొరకు ఒక కుటుంబం ఒకవైపు అంటే ఎంత అద్భుతం పిల్లలు. అలాంటి ఉన్నతమైన కుటుంబము యోషువ కాలేబుల కుటుంబం పిల్లలు. అంత శేషమంతా కూడా 6 లక్షల కాల్బలంలో, 25 లక్షల జనాంగంలో, 20 సంవత్సరాలు పైబడిన యుక్త వయసులో దేవుని కొరకు బలంగా బ్రతికిన వాళ్ళు 2 కుటుంబాలు ఉంటే, 2 కుటుంబాలు ఉంటే, ఒక 2 పట్టణాల్లో సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు ఒక కుటుంబం కనబడిందంట పిల్లలు. ఈ రోజు ఈ 2026 సంవత్సరం తర్వాత పిల్లలు, దేవుడు ఒకనొక దిన ఈ సంవత్సరం అయినా, వచ్చే సంవత్సరం అయినా, కొన్ని వందల సంవత్సరాల తర్వాత కానీ సర్వనాశనం అంతా కూడా ఈ భూమి మీదకి రాబోతుంది. ప్రభు రాకడ రాబోతుంది. అందులో శేషం ఏం దేవుని కొరకు నిలబడుతుంది? నేను ఉన్నాను ప్రభు అని రొమ్ము చేసుకొని నిలబడేవారు ఎవరు ఉంటారు పిల్లలు? నాకు ఆశ్చర్యం అనిపించిన మాట ఏంటంటే, పౌలు గారు ఈ ప్రస్తావన సంఘానికి పత్రిక రాస్తూ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎవరో నీతిమంతులు వారు యోగ్యంగా మంచి సమాచారం తీసుకొచ్చారు, వారు గొప్పలంటే బాగుండేది. అంతమంది ఇశ్రాయేలు దేవుడు రక్షించుకుని పాల్గొన్న ప్రజలు దేశానికి తీసుకొచ్చినా కూడా శేషమే దేవుడి వైపు అంటే తిరిగిందంట. చాలా మటుకు పిల్లలు అంతమంది సంఘంలో ఉన్నామని కొంతమంది ఎందుకు వస్తారు సంఘానికి, కొంతమంది ఎందుకు ప్రార్థిస్తారు, కొంతమంది తన కుటుంబాన్ని సరైన రీతిలో నిలబెట్టుకోవాలని ఎందుకు అనుకుంటారు. ఆయన ఆత్మ అందరి మీదకి రాదు పిల్లగా, కొందరి మీదకే వస్తుంది. ఎందుకంటే అన్ని స్థలాల్లో మంచిగా ప్రతిదాన్ని మనం పెట్టలేము పిల్లలు. మంచిదాన్ని ప్రతి స్థలంలో మనం ఉంచలేము. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు అన్నప్పుడు అందరిలో ఉండడానికి ఆయన కూడా పరిశుద్ధాత్మను కోరుకుంటాడు కదా. అక్కడ నివాసం చేయడానికి తన ఇల్లు కూడా ఈడ్చి అమర్చి ఉంటేనే బాగుంటుందా? దేవుని క్రియలు కూడా ఉండాలి కదా వారి ఇళ్లలో, అవును కదండి. అది ఈడ్చి అమర్చి ఉంటే చేతనంటే మరేడు దయ్యాలు పెట్టబెట్టుకుని వెళ్ళిందంటారు, అవును కదా. ఆ మాట మనం విన్నట్టు కదా. అదే ఒక కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. అందుకనే యోషు అన్న మాటలు, యోష గ్రంథంలో ఉన్న మాటలు, ఎవరైనా మీరు ఆరాధించినా ఆరాధించకపోయినా, మీరు సన్నిధికి వచ్చినా రాకపోయినా, మీరు ఏం చేసినా నాకు సంబంధం లేదు, నేను నా కుటుంబము యెహోవాను ఎల్లప్పుడూ సేవించిన ఒక మంచి మాట ఆ రోజు యోషు పలుకుతున్నాడు. తర్వాత కాలేబు కుటుంబం కూడా బలంగా నిలబడింది. సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు కుటుంబం నిలబడింది పిల్లలు. ఒకవేళ వెనుకకు తిరిగి తను కలిసిపోయినా, లోపల కాలగర్భంలో కలిసిపోయినా, కానీ దేవుడు గుర్తెనే రీతిగా ఆ కుటుంబం నిలబడిందంటే ఎంత ఉన్నతం పిల్లలు. సమాజం అంతా కూడా ఈ రీతిగానే ఉంది పిల్లలు. సమాజము, సంఘము, ఆయా జనాల్లో మనం సంఖ్యను మనం చూస్తున్నాం. బాగుందండి. ఇప్పుడు చాలా మందికి సేవకుల గురించి మాట ఏంటంటే, ఇండియా ప్రాంతంలో చాలా మంది సేవకులు, అయ్యా ఈ డిజిటల్ స్క్రీన్ వచ్చిన తర్వాత మా గ్రామాల్లో ఈ స్క్రీన్ వచ్చిందండి, అక్కడ ఎక్కడో ఉంటారు పాస్టర్ గారు, ఆన్లైన్ సర్వీస్ జరుగుతూ ఉంటే అందరు వెళ్తుంటే ఆయా గ్రామాల్లో ఉన్న వారికి సేవకులు నచ్చలేదు ఆ తీరు విధానం అంతా కూడా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళిపోయిన తర్వాత సేవకుల దృష్టి, విశ్వాసం మీద ఎలా ఉంటుందండి? చిన్న సంఘం అయితే సేవకులు, ఈ పాస్టర్ వీళ్ళు వచ్చారా, ఈ కుటుంబం వచ్చిందా, పోయిన వారం రాలేదు ఏంటని సేవకుడు ప్రశ్నిస్తాడు. అలాగే ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి సంఘంలో, వారి పేరు కూడా సరిగ్గా గుర్తుండే. మనకు ఉన్నదానికి 70 మందిలో అప్పుడప్పుడు మన పేర్లే మర్చిపోతాం, అవును కదండి. ప్రార్థన ఈ పాస్టర్ గారి పేరు, ఆ పాస్టర్ గారి పేరు మీరే అంటారు. లేదంటే మనం కూడా ఈవెంట్ పిలవయి ఆమెను పిలుస్తూ ఉంటాం, ఆయన పిలవయి ఈయన పిలుస్తుంటాం, పేరు కూడా మనం మర్చిపోతూ ఉంటాం. కానీ 1000 మందిలో ఎలా ఉంటుంది? అందుకని వారు అందరూ కూడా వ్యతిరేకించారు, అయ్యా ఇది మంచిది కాదు ఈ క్రమం అని. కానీ దాన్ని బట్టి ఏమైపోతుంది పిల్లలు, అందరూ ఏమైపోయిందంటే వ్యతిరేకత చాలా ఎక్కువైపోయి ఇది వద్దు అనుకున్నారు. సమాజం ఎంతగా విస్తరించిన పిల్లల నీతి తత్వం అనేది అందరిలోకి రాదు పిల్లలు. కొంతమంది అయినా కూడా దేవుని కొరకు బ్రతికే వరకు కావాలనుకుంటున్నాడు దేవుడు. అందుకనే రక్షణ మరీ సమీపంగా ఉందంట. ఆ శేషము దేవుని వైపు తిరిగే వరకు కొంతమందే ఉంటారు. రాత్రికాలిక కూడికల్లోనూ మనం సమయం వెచ్చించి వస్తున్నాం. అందరిని దేవుడు ఎందుకు మాట్లాడకూడదు, అందరితో ఎందుకు దేవుడు వారిని ఎన్నుకొని మరి నిలబెట్టుకూడదు పని కొరకు మనం ఆలోచిస్తుంటే పిల్లలు, మన క్రియల వెనుక, మన పనితీరు వెనుక దేవుని సంకల్పం ఉందనే విషయం నిజంగానే అర్థమవుతూ ఉంటుంది పిల్లలు. అంత గొప్పగా బ్రతికిన వాళ్ళు ఈయన యోషువ కాలంలో కూడా వారితో పాటు ఒక మాట అంటే మేము కూడా వెళ్ళిపోదేవాము అనే ఆలోచన మనకి రావచ్చు. కానీ వారు సత్యమే చెప్పారంట. అందరూ సొదొమ గొమొర్రా పట్టణంలో అంతా జనాంగం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఒకవైపు ఉంటే ఆ కుటుంబం వేరుగా బ్రతకాల్సిన అవసరం ఏముంది? వారి కొరకు, దేవుని క్రియల కొరకు, దేవుని పని కొరకు అంత నిష్ట కలిగి ఉన్నారు. ఏ విషయంలో కూడా ఆయన నీతిని కోల్పోలేదంట. అనుదినము తన హృదయాన్ని నొచ్చుకుంటూనే ఉన్నాడంట లోతు గారు.
సమాజం ఎటన్నా పోని పిల్లల, లోకం ఎటన్నా పోని, దేవుడు ఒక దినాన మనల్ని తీర్పులోకి తీసుకుని వస్తాడంట, మనల్ని ప్రశ్నిస్తాడంట. అయ్యా నేనున్నాను, నేను నీ కొరకు బలంగా నేనున్నాను, ఎవరున్నా లేకుండా నేనున్నాను. ఆ రోజు యోషువ చెప్పాడు కదా, నేను ఈ రోజులో నేను చెప్తాను నా కుటుంబం గురించి. మేము నీతిగానే ఉంటాం. ఒకరు ఎత్తపడడం ఏంటి, ఒకరు విడవడం ఏంటి, మంచం మీద పరుని వారు అలాగే వెళ్ళిపోవడం ఏంటి. ఒక కుటుంబంలో మనం 4 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా, ఒకరు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఎంత బాధాకరం పిల్లలు. నిజంగా బాధాకరం కదా ఆ మాట ఉదాహరణపూర్వకంగా దేవుడు చెప్పినా నాకు చాలా బాధ అనిపించింది. మనం 2, 3 కూడిన చోట దేవుడు ఉంటాడనే మాట మనం విన్నాం కదండి. ఎక్కడ ఉంటారు దేవుడు? 2, 3 సంఘంలో అయితే ఒక 10 మంది పైనే ఉంటాం. మనం కుటుంబంలోనే ఎక్కువ ఉంటాం. అంటే మనం కుటుంబంలో ఆరాధించుకునే దేవుడు ఉంటాడు కదండి, ఉంటాడు కదా. అలాంటి టైంలో కోవిడ్ టైంలో మనం 2, 3 ఎక్కువ ఆరాధించుకున్నాం. మన కుటుంబంలో ఆరాధనలు ఎక్కువ జరిగాయి, మన గృహాల్లో ఆరాధన జరిగింది, అయినా దేవుడు ప్రసన్నత కనబడ్డాయి కదా. అలాంటి టైంలో ఒక ఇంట్లో ఒకరు పడుకుని ఉంటారన్నప్పుడు, ఒకరు పడుకుని ఉన్న దాంట్లో నా భార్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, నేను విడబడ్డాను అనుకోండి, నా భర్త వెళ్ళిపోవడం, మీ భార్య ఇక్కడే ఉండిపోయింది అలా అనుకున్నారు. కుటుంబంలో ఎవరైనా విడబడ్డారు అనుకోండి, అది ఎంత దుర్బలం పిల్లలు, ఎంత నిజంగా బాధాకరమైన విషయం కాదు. 2 తిరిగి విసురుతున్నాడు ఇంట్లో, మరి మమ్మీ విసురుతుంది, తన కూతురు కూడా సపోర్ట్గా నిలబడ్డారు అనుకోండి. కూతురు వెళ్ళిపోయింది, తల్లి విడబడిన నష్టమే. తల్లి వెళ్ళిపోయింది, కూతురు ఉన్న కష్టమే. కూతురు వెళ్ళిపోయి తల్లి ఉన్న నష్టమే. అంటే మనం అంతా మాట్లాడుతున్నప్పుడు కుటుంబంలో అందరూ వెళ్ళలేరు అనే మాట తీసుకుని వస్తున్నాడంటే, అందుకనే కుటుంబాన్ని లాక్కొని వస్తున్నాం. అప్పుడంట లోతు కుటుంబాన్ని లాక్కొని వస్తున్నప్పుడు కుటుంబం అంతా వచ్చిందంట. అలాగే నోవా కుటుంబాన్ని లాక్కొని వచ్చినప్పుడు కుటుంబం అంతా వచ్చింది పిల్లలు. అందుకని కుటుంబంలో కూడా ఏమైనా కోల్పోదు. సెలపతి కుమార్తెలు మన మాట చూడండి, నా తండ్రి పోయాడు, మేము మాత్రమే ఉన్నామంటే ఎంత బాధాకరం పిల్లలు. ఆ పరిస్థితి ప్రపంచంలోకి తరుముకుంటూనే వస్తుంది. అయ్యా ఇస్కరేలునంత జనములు, రోమీలు ఎంతమంది అన్నో ఉండని, ఇజ్రాయేల్ ఎంతమంది అన్న ఉండని, శేషమే దేవుని వైపు తిరుగుతుంది అన్నాడు. అలాగే వచ్చిన వారే దేవుని కొరకు నిలబడతారు పిల్లలు. నిజంగా వచ్చిన వారే దేవుని కొరకు నిలబడతారు. మంచి మనసు ఏంటంటే దేవుని క్రియలు, దేవుని ప్రార్థన ఉన్నప్పుడు, సహవాసం ఉన్నప్పుడు ఆలోచన విధానం కూడా మారుతూ ఉంటుంది పిల్లలు. ప్రతిరోజు అదే మార్గంలో వెళ్తున్నప్పుడు ఏంటి పిల్లలు, ఒక రోజు అక్కడ ముళ్ళు ఉంది, తీసి పక్కన పెడతాం, ఇంకొక రోజు ఏదో కనబడింది, ఇంకో ఏదో పక్కన పెడుతుంటాం. మనం రాజమార్గం అయిపోతుంది. మన రోజు ఏమైపోతుంది, దైనందిన జీవితంలో అదొక అలవాటుగా మారిపోతుంది. సహవాసంలోకి వచ్చే వారికి ఆలోచన విధానం కూడా ఏంటంటే దైవికంగా మారిపోతుంది పిల్లలు. అందుకని సహవాసం అనేది మందకు చాలా అవసరం. మందలో ఉంటే పరిరక్షణ ఉంటుంది, మందలో ఉంటే ప్రొడక్షన్ ఉంటుంది. ఇదే విధానాన్ని మనకు నేర్పించాలనుకున్నాడు దేవుడు. అందుకని ప్రతి దినము ఆయన వెంబడించమన్నాడు. ఆయన ఆలోచనలో మనం ఉండిపోతాం. అందుకని ఆయన కలిగిన మనసు కలిగి ఆయన ఆలోచనలో మనం ఉంటే నిజంగా మన కుటుంబాలు, మన ఉన్నతమైన జీవితాలు దేవుడికి ఇష్టంగా మారుతాయి పిల్లలు. ఆ రీతిగానే పౌలు గారు అన్న మాట ఏంటంటే, అయ్యా యేషయ్య గారు కూడా అంత బాధపడి చెప్తున్నారు. ఆ రోజు యేషయ్య గారు కూడా అన్న మాట ఏంటంటే, అయ్యా మీరు ఎలా బ్రతుకుతారో మీ ఇష్టం, మీరు మీ జీవితాలు మీ ఇష్టం, నేను నా కుమారులు ఇశ్రాయేలు మధ్య సూచనలు మహత్కార్యాలుగా మేము నిలబడుతున్నాము, ఒక సాక్ష్యాలుగా మా జీవితం ఉన్నాయని యేషయ్య గారు కూడా అదే మాటలు అదే అధ్యాయ గ్రంథంలో ప్రస్తావిస్తూ ఉంటాడు పిల్లలు. ఈ ఒక్క మాట నిజంగా నిదర్శనంగా ఉండిపోవాలి. ఒక సాక్ష్యం చెప్పే విషయం కాదు, దేవుని కొరకు బ్రతికే వరకు మన శేషంలో, మన తరంలో మనం కూడా దేవుని కొరకు నిలబెట్టే వారంగా, నిలబడే వారంగా మనం ఉండాలి పిల్లలు. యెషయా గ్రంథం సంఖ్యాకాండంలో మాట చూసుకుని ముగించేద్దాం పిల్లలు. నేను ముగించేస్తున్నాను. 26వ అధ్యాయంలో మనకు కనబడిన మాటలు మనకు బాగా తెలుసు. 27వ అధ్యాయం చివరి భాగం కూడా మనం చూసుకున్నాం కనుక అందులో ఇశ్రాయేలు సర్వ సమాజము 20వ వచనం చదువుతున్నాం పిల్లలు. సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంచెము, ఘనతలో కొంత ఉంచుము అంటున్న పిల్లలు. యెహోషువ గారితో మోషే గారు ఆయన కలిగిన ఆత్మలు అంటే కొంత నీ కలిగిన ఘనత ఏదైతే ఉందో సమాజం అందరూ వినేటట్టుగా అతను నిలబెట్టేసి నీ ఘనతలో కొంత యెహోషువ మీద నిలబెట్టి ఇవ్వడున్నాడు. దేవుడు చెప్తున్న మాట పిల్లరా అనుకుంటాం పిల్లరా. ఈ మాట నేను చెప్పేసి ముగించేస్తాను. అనుకున్న మాట లేదని పిల్లరా, మనం అన్నాం కదా సొదొమ గొమొర్రాలో ఒక శేషం మిగిలింది, ఒక కుటుంబం మిగిలిందని. అలాగే ఈ ఇశ్రాయేలు కాలబలంలో 6 లక్షల కాలబలంలో 2 కుటుంబాలు అంటే యెహోషువను కాలేబు మిగిలారు అనుకున్నాం కదా. ఇంకా మాట్లాడుకుంటే కాలక్రమేణా పిల్లరా మనకు ఒక తరంలో యెజబెలు తరుముతూ వస్తున్న కాలంలో ఏలీ గారు కూడా ఒక మంచి మాట అంటాడు. నేను ఒక్కనే ఉన్నా నీ కొరకు బలంగా నిలబడిన వాళ్ళు ఎవరు లేరు. ప్రవక్తలు అందరూ కూడా యెజబెలు ఏది పెడుతుంటే దాని కొరకు ఆశపడి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిపోయారు అంటే ఆ ప్రస్తావన కూడా దేవుడు రోమీయుల రాసిన పత్రికలో పౌలు గారు అంటూ ఉంటారు. ఒక్కడే అనుకున్నాడు, నీకు మారుగా ఎంతమంది ఉన్నారంట? 7,000 మంది ప్రవక్తలు నిలబెట్టుకున్నాడు. ఏ కాలం అంటే తెగులు విపరీతంగా ఉంది, తరుముకుంటూ వస్తుంది సమరదూత. యెజబెలు ఎవరిని బ్రతకనివ్వట్లేదు తన సేవకుని. మనం అనుకోవచ్చు కానీ ఈ లోకంలో ఎవరు లేరు, మనమే నీతిమంతులను. ఒకవేళ అలాంటి ఆలోచన లోతు గారికి రాలేదు పిల్లలు.
దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆ పేతురు గారు ప్రస్తావన తీసుకొస్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో లోతు గారి గురించి మాట్లాడు. ఆ నీతి మంత్రుడు అనుదినము హృదయంలో నొచ్చుకున్నాడు. అంటే అతని నీతి గురించి పరిశుద్ధాత్ముడు ఈ కొత్త నిబంధనలు రాయిస్తున్నాడు. వీరి గురించి, వీరు ఇద్దరు చెప్పిన సాక్ష్యం గురించి, వీరు గొప్పోళ్ళని దేవుడు చెప్పేశాడు. వారు చెప్పుకోలేదు. మనం చూసింది మన కళ్ళలో నచ్చింది మేము చెప్పేశాము. సాక్ష్యం ఇచ్చివాడు ఎవరు? దేవుడైన యెహోవాయే. మన బ్రతుకు తినేదనే మనకు మనమే నీతిమంతులు అనుకోవాల్సిన అవసరం లేదనే మాట దీన్ని బట్టి అర్థమవుతుంది. సమాజం తీర్పిస్తుంది, దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అలా ఏలియా గారి గురించి మాట్లాడుతుంటే నువ్వు అంటున్నావు కదా, నేను నీకు ఒక పని చేశాను, నాతో కాదు నన్ను చంపే అంటున్నావు. ఒక స్త్రీకి భయపడి నువ్వు పరిగెత్తుకుంటూ వస్తున్నావు కదా, నా ప్రాణం తీసేయి అంటున్నావు. నీకు ఏమైంది అసలు? నువ్వు ఎందుకు వస్తున్నావు? నీకేమైందంటే యజమానులను తరుగుతుంది అన్నప్పుడు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అన్నాడు. వాడిని అభిషేకించు, నీ పర్వత ఇక్కడ అతను తీరైన మారుతుందేమో అంటున్నాడు దేవుడు. కానీ అతనికి బదులుగా ఇంకా ఎలీషా నిలబెట్టిన తర్వాత అయ్యారు అనుకుంటున్నావేమో, నీకు బదులుగా మారుగా నీలాంటి ప్రవక్తలు 7,000 మంది శేషం ఉన్నారు నా కొరకు బ్రతికేవారు అనుకుంటున్నారు. నిజమే పిల్లలు, భూమి నిలిచిందన్నా ఇంకా సమస్తం అనేది కూడా సంపూర్ణంగా జరుగుతున్నాయన్నా, తన కొరకు బ్రతికేవారు తన ప్రజలు మనకు తెలిసిన వారు చాలా మంది ఉండొచ్చు, మనకు తెలియని వారు కూడా చాలా మంది ఉదయం కొరకు బ్రతుకుతున్నారు. అది అన్యజనంలో కూడా ఉన్నారు పిల్లలు. నేటికి ఇంకా రక్షణలోకి వస్తున్నారంటే కారణం ఏంటంటే వారు రక్షణలోకి రావాలి కాబట్టి ఈ తరం నిలిచింది పిల్లలు. అప్పుడప్పుడు అంటున్న మాట ఏంటంటే నేను జ్ఞాపకం చేస్తుంటాను, బహుశా మన తరంలో, మన కుటుంబంలో మనం నీతిమంతులు కాకపోవచ్చు, మన కుటుంబం నుంచి వచ్చే తరము నీతిమంతురాలు కావచ్చు, నీతిమంతుడై ఉండొచ్చు. వారి కూడా మనల్ని నిలుపుతున్నాడు దేవుడు. ఆ మాట మనం గుర్తుంచుకోవాలి పిల్లలు. అవును కదండి, ఆ మాట మనం గుర్తుంచుకోవాలి. అందరూ ఏంటంటే అయ్యా ఇంతమంది పాపలోకం కదా, భూమిని దేవుడు నాశనం చేయొచ్చు కదంటే కాదయ్యా, మీ తర్వాత మీ తమ్ముడు కుటుంబంలో, మీ అన్న కుటుంబంలో, మీ కుటుంబంలో, మీ కూతురు కుటుంబంలో, మీ కొడుకు కుటుంబంలో ఒక నీతిమంతుడు రాబోతున్నాడు. వాడు 10 మందిలను మార్చవచ్చు బహుశా. దాని కొరకు మీ నాన్నగారి కుటుంబం నిలబడింది, మీ తాతగారి కుటుంబం నిలబడింది, నీ కుటుంబం నిలబడుతుంది, నీ కుమార్తె కుటుంబం కూడా నిలబడుతుంది. అందుకనే వారిని రక్షించుకోవడానికి దేవుడి యొక్క సంకల్పం చాలా పెద్దది. ఆ ప్రణాళికలో, ఆ శేషంలో కొంతమందిని మిగిలాలి. ఈ తరంలో మనమైన శేషంగా దేవుడి కొరకు నిలబడదాం, శేషంగా మనమైన నిలబడదాం. అట్టి ఆలోచన దేవుడు సఫలపరచలే మన జీవితంలో నెరవేర్చబడాలి. కొద్ది మాట దేవుడు దీనికి ఆశ్రయించింది కాక.